చిన్నప్పుడు అంగన్వాడీలా మంచిగా ఉప్మా పెట్టేదుల్లా. అసలు ఆ ఉప్మా తినడానికంటే ముందే వండుతుంటేనే కమ్మగా వాసన వచ్చేది. ఏందో అంగన్వాడీలో రోజు ఉప్మానే పెడతారు. ఓ రోజు బిర్యానీ, ఓ రోజు చికెన్ పెట్టొచ్చు కదా అనే ఆలోచన ఎవరికన్నా వస్తుందా ఎప్పుడ్రి? కానీ ఓ 3 ఏళ్ల బుడ్డోనికి వచ్చిందుల్లా ఆ ఐడియా. తర్వాత ఏమైందో మీరే చూడుర్రి. పేరీ పేరని పెరుగు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టు ముద్దు ముద్దు మాటలతోటి బుడ్డోడు ఇప్పుడు వార్తలకు ఎక్కిండు. కేరళలుండే శంకు అనే ఈ 3 ఏళ్ల బుడ్డోనికి వాళ్ళ అమ్మ ఆమె తినిపించుకుంటా అంగన్వాడీలో ఏమేం పెట్టిర్రు కన్నా అని అడుగుతుంటది. వాళ్ళ అమ్మ అట్లా అడుగుతుంటే ఊకే ఉప్మానే పెడతాడు అమ్మ, మంచిగా బిర్యానీ, అదే బిర్యానీకి వచ్చిన తిప్పలన్నట్టు బిర్యానీ పెట్టచ్చు కదా, ఇంత చికెన్ ఫ్రై కూడా పెట్టాలి అని చెప్పుకొచ్చిండు. ఇక బుడ్డోడు అట్లా క్యూట్గా మాట్లాడుతున్నది వీడియో తీసి వాళ్ళ అమ్మ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. అది అట్లట్లా తిరుక్కుంటా కేరళ ఆరోగ్యం కం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ మేడం కంటపడ్డది. మేడం కూడా అయ్యో సంచోడా, నువ్వు అంత ముద్దుగా అడుగుతుంటే మేము కాదంటాం, ఖచ్చితంగా అంగన్వాడీ మెనూలా బిర్యానీ వండి పెడతాడు చూస్తున్నానా, సరేనా కన్నా అని మంచిగా చెప్పుకొచ్చింది. ఇట్లా ఇగో 3 ఏళ్ల సంటోని మాటలు విని మేడం స్పందించిన తీరు చూసి అందరూ ఖుషి అవుతున్నారు. ఈ దెబ్బతోటి సంటోడు ఇప్పుడు కేరళనే కాదు దేశమంతటా వార్తలకు ఎక్కిండు. కానీ ఈ శంకుగాడు ఇప్పుడే ఇట్లా బిర్యానీ అడుగుతున్నాడు అంటే అమ్మో పెద్దగా అయినాక ఏమేమి అడుగుతావోరా అయ్యా. చూస్తురా ఎట్లున్నారో ఈ జనరేషన్ల పిల్లగాళ్ళు. ఇట్లా అడుగుడు తెలియక కొన్ని తరాలకు తరాలు అంగన్వాడీలా ఎండిపెట్టిందే వద్దనుకుంటా తిన్నాం కదా.